మన యూట్యూబ్ ఛానల్‌కి ఉన్న యాడ్‌సెన్స్ అకౌంట్‌ని రిమూవ్ చేసి, కొత్త యాడ్‌సెన్స్ అకౌంట్ ఏ విధంగా లింక్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన యాడ్‌సెన్స్ అకౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అవి సాల్వ్ చేయడానికి అవ్వకపోతే, ఉన్న యాడ్‌సెన్స్ అకౌంట్ రిమూవ్ చేసి, కొత్త యాడ్‌సెన్స్ అయితే లింక్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఎర్న్ అనే సెక్షన్‌లోకి రావాలన్నమాట. ప్రెజెంట్ మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్‌కి యాడ్‌సెన్స్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, వీళ్ళేంటంటే రిమూవ్ చేయమన్నారు. రిమూవ్ చేసి కొత్త యాడ్‌సెన్స్ అకౌంట్ పెట్టమన్నారు. సో, నేను పెడుతున్నాను. దానికోసం ఎర్న్ అనే సెక్షన్‌లోకి వచ్చిన తర్వాత, ఎర్నా అని యూట్యూబ్ అని ఉంటుంది. పేజ్‌ని ఇట్లా కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఆప్షన్స్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఈ యూట్యూబ్ ఛానల్‌కి ఉన్న యాడ్‌సెన్స్ అకౌంట్‌ని చేంజ్ చేసి కొత్తది పెట్టుకోవచ్చు. దానికోసం చేంజ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మెయిల్ ఐడి, పాస్వర్డ్ అడిగిద్ది అనమాట. ప్రజెంట్ ఈ ఛానల్‌కి ఉన్న యాడ్‌సెన్స్ యొక్క మెయిల్ ఐడి, పాస్వర్డ్ అడిగిద్ది. మనం మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ మనం కొత్తగా యాడ్‌సెన్స్ అకౌంట్ అనేది దీనికి లింక్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ వేరే యాడ్‌సెన్స్ అకౌంట్‌తో మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్‌ని మౌంటేషన్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్‌కి ఉన్న యాడ్‌సెన్స్ అకౌంట్ రిమూవ్ చేస్తున్నాం. దాని మెయిల్ ఐడి, దాని పాస్వర్డ్ ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత యూ విల్ బీ రీడైరెక్టెడ్ టు యాడ్‌సెన్స్ ఫర్ యూట్యూబ్ టు కంప్లీట్ దిస్ సెటప్ అని వచ్చింది. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ అకౌంట్ యాడ్ చేసుకోమని వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొత్తగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే ఆల్రెడీ మీ దగ్గర మెయిల్ ఐడి ఉన్న నో ప్రాబ్లం. సో, దాంతో యాడ్‌సెన్స్ అకౌంట్‌ని మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. సో, మీ దగ్గర ఆల్రెడీ యాడ్‌సెన్స్ అకౌంట్ ఉంటే నో ప్రాబ్లం. లేకపోతే మెయిల్ ఐడి, పాస్వర్డ్తో కొత్తగా ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు. యూజ్ అనదర్ అకౌంట్ అని ఉంటుందన్నమాట. యూజ్ అనదర్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మీ కొత్త యాడ్‌సెన్స్ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. సో, మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చే మెయిల్ ఐడికి మనకు యాడ్‌సెన్స్ అకౌంట్ ఉంటే నో ప్రాబ్లం. లేకపోయినా సరే మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను మెయిల్ ఐడి ఇచ్చాను. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనం మళ్ళీ లింక్ చేసుకోవచ్చు అనమాట ఈ యాడ్‌సెన్స్ అకౌంట్ని యూట్యూబ్కి. గైస్, మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది. అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, ఇప్పుడు కొత్త మెయిల్ ఐడి, పాస్వర్డ్ కూడా ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అడిగిద్ది అనమాట. నాట్ నౌ కొట్టేసేయండి. నాట్ నౌ కొట్టేసిన తర్వాత ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఎంటర్ రికవరీ మెయిల్ అని అడిగిద్ది. క్యాన్సిల్ కొట్టేసేయండి, స్కిప్ కొట్టేసేయండి. డీటెయిల్స్ అని అడుగుతూ ఉండంటే స్కిప్ కొట్టేసేయాలి. స్కిప్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఈ మెయిల్ ఐడికి ఇంతకుముందు యాడ్‌సెన్స్ లేదనమాట. సో, వీళ్ళు ఏంటంటే కంట్రీ అడుగుతున్నారు. కంట్రీ ఇండియా ఇచ్చేసి కింద స్క్రోల్ డౌన్ చేస్తా ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అగ్రిమెంట్ అని ఉంటుంది. ఐ హ్యావ్ రీడ్ అనే అగ్రిమెంట్ని సెటప్ అని కొట్టేయాలి. సెటప్ అకౌంట్ అని కొట్టేసేయాలి. మనం అగ్రిమెంట్ ఓకే చేసి సెటప్ అగ్రిమెంట్ అని కొట్టేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ కస్టమర్ ఇన్ఫో అని అడిగిద్ది. మన పేరు, మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేయాలన్నమాట. అంటే యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇచ్చిన మెయిల్ ఐడికి, కొత్తగా ఇచ్చిన మెయిల్ ఐడికి యాడ్‌సెన్స్ లేదు. సో, అందుకనే వీళ్ళు అడుగుతున్నారు. గైస్, గుర్తుపెట్టుకోవాలి, అకౌంట్ టైప్ ఇండివిజువల్లోనే ఉండాలి. నేమ్ అనేది మీ పేరు ఇచ్చేసేయండి. అడ్రస్లో మీ సిటీ పేరు, నియర్ బై లొకేషన్, ఏ పోస్టల్ కోడ్కి కానీ అమెజాన్ డెలివరీలు రావడానికి కానీ ఏ విధంగా అయితే ఇస్తారో మీరు అడ్రస్, సేమ్ అలాగే అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ 2లో ఇక్కడ నియర్ బై టెంపుల్ ఏదైనా ఉంటే టెంపుల్ కానీ, స్కూల్ కానీ మీ నియర్ బై ఏదైనా ఉంటే సిటీ పేరు ఇచ్చేసి, పిన్ కోడ్ ఇచ్చేసి, స్టేట్, ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం మళ్ళీ యూట్యూబ్లోకి వస్తాం. అంటే పాత యాడ్‌సెన్స్ పోయి కొత్త యాడ్‌సెన్స్తో మళ్ళీ లింక్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ మన ఛానల్కి కొత్త మెయిల్ ఐడితో మౌంటేషన్ చేస్తున్నాం. సో, ఇప్పుడు చూసుకోండి, టైం పట్టిద్ది అనమాట. టైం పట్టిద్ది ఇది అంతా అవడానికి. మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మన ఛానల్కి మౌంటేషన్ అయింది. మౌంటేషన్ అయినప్పుడు సో, థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది మనకి. ఇంకా సెకండ్ స్టెప్ అంటే మనం కొత్తగా యాడ్‌సెన్స్ అకౌంట్ లింక్ చేసాం కదా. సో, దానికోసం ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిద్ది. ఒక 2-3 డేస్లో ఇది కూడా లింక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఒక మెయిల్ ఐడి మీద ఉంటుంది, యాడ్‌సెన్స్ అనేది వేరే మెయిల్ ఐడి ఉంటుంది అనమాట. సో, ఈ విధంగా పాత యాడ్‌సెన్స్ని రిమూవ్ చేసి కొత్త యాడ్‌సెన్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి.